నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చేసిన వీడియో కింద ఒక ఆవిడ ఒక కామెంట్ పెట్టారండి. తను ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలి? ఇది ఒక డిస్కషన్ చెప్పాము. బట్ ఆవిడ మళ్ళీ అడిగారు కదా, సరే ఇంకొకసారి చేద్దాం అనిపించింది. అలానే నేను పెట్టాను. కానీ దాని కింద ఒక 4-5 ఆన్సర్లు ఉన్నాయన్నమాట. చాలా మంది వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చెప్పారు. సో మీరేమంటారు? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలి? అందరూ పుస్తకాలు చదవరు, కొంతమంది పుస్తకాలు చదువుతారు కదా. అవునండి. జనరల్ ప్రెగ్నెన్సీ అనగానే అదేదో ఒక విపరీతం, చాలా ఏదో విచిత్రమైంది, మనకొకళ్ళకే వచ్చింది, ఈ కష్టాలన్నీ మనకే ఉన్నాయి, అలాంటి భావన ఉండకూడదు. ఇది అత్యంత సహజమైనది. ఒక చిన్న చెట్టు పెట్టాం, కొన్నాళ్ళకి చెట్టు బాగా పెరుగుతుంది, 4-6 మారాకులు వేస్తుంది, బాగా వస్తుంది, ఒక సన్న పూత వస్తుంది, క్రమంగా అట్లా 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 పెద్దది పువ్వు వికసిస్తుంది. అది ఒకవేళ కాయలు కాసే చెట్టు అయితే ఆ పువ్వు కిందే కాయ కూడా మొదలవుతుంది. కొన్నాళ్ళకి పిందె, అసలు ఎలా జరిగిపోతుంది గ్రాడ్యువల్గా. అంత న్యాచురల్గా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీని, అంతే సహజంగా. అదేలేండి. అలా సహజంగా ఉన్న ప్రెగ్నెన్సీలు ఏమీ ఇబ్బంది ఉండదు. చెట్లు ఎలా తమ తాలూకు ప్రవృత్తిని మార్చుకోవో అట్లా మన ప్రవృత్తిని కూడా మార్చుకోవక్కర్లేదు. దీనికోసమని అతి జాగ్రత్త చేయక్కర్లేదు, దీనికోసం అతిగా రెస్ట్ తీసుకోక్కర్లేదు, చాలా ఏదో పాటు పడిపోవక్కర్లేదు. సహజంగా ఉంచుకోవాలి, దాన్ని న్యాచురల్గా ఉండనివ్వాలి. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలి. దానికోసం మన చెట్లకి ఏంటంటే మనం ఇస్తాం, ఫుడ్ గిడ్డు అన్నీ బాగా ఇస్తాం, మనకి మనం ఇచ్చుకోవాలి కదా. సహజమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవటం, సజావుగా ఉండటం. హైరాణ పడ్డారనుకో ప్రెగ్నెన్సీలో, ఆ హైరాణ, ఆ టెన్షను, ఆ ప్రెషర్ తాలూకు ఎఫెక్ట్ బేబీ పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అంటే, ఇప్పుడు ఒక చెట్టుకు ఒక పూత పూస్తే మనం ఏం చేస్తాం, దానికి చక్కగా మళ్ళీ నీళ్ళు పోసి కాస్త ఇంకోటి ఏదైనా ఎరువేసి కొంచెం దాన్ని అటు ఇటు లాగేయకుండా ఉంచుతాం కదా, జాగ్రత్త. అట్లా ఈ కడుపుతో ఉన్న అమ్మాయిని కుటుంబ సభ్యులు కొంచెం కాచి కాపాడాలి. ఆమె అటు ఇటు పడిపోకుండా చూసుకోవటం, ఆ అమ్మాయికి హైరాణ లేకుండా ఉండటం. ఇప్పుడు ఎట్మోస్ట్ కేర్ ఇవ్వకపోయినా కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు. అవునండి. ఎక్కువగా మాల్స్కి, వాటికి వీటికి, డ్యాన్సులకి, సినిమాలకి, హైరాణగా ఉండే ప్రదేశాలకి వెళ్ళిపోవద్దు. అలాగని ఇంట్లోనే కూర్చోకండి, బయటికి తిరగకుండా ఏదో అయిపోతుంది మనకని జాగ్రత్తగానే ఉండద్దు. కొంతమందికి ఖచ్చితంగా సమస్య ఉంటుంది, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, లేట్ ఇష్యూస్ కావచ్చు, డెలికేట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏవైనా మిస్క్యారేజెస్ అయిన తర్వాత ఆ ఇష్యూ పట్ల కొంచెం జాగ్రత్త, భయము ఉంటాయి. అప్పుడు డాక్టర్ ఎట్లానో సూచిస్తారు కాబట్టి వాళ్ళ సలహా మేరకు ఉండటమే. నార్మల్గా వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అన్నట్లుగా కొంచెం నార్మల్ లివింగ్, వేళకి తినటం, వేళకి పడుకోవటం, మన పని మనం చేసుకోవటం, సాధ్యమైనంత అన్ని పనులు అలవాటుగా చేసుకునే పనులన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే శరీరం వంగుతుంది. డెలివరీ తర్వాత శరీరం మళ్ళీ మన అదుపులో ఉంటుంది. ఆ పని అవి చేయటం వల్ల కొంచెం అన్ని కండరాలు దీంట్లో సజావుగా ఉండటం వల్ల డెలివరీ కొంత సులువు అవుతుంది, కోలుకోవటం కూడా సులువు. ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత పని చేసుకోలేకపోతారు. బిడ్డను ఎత్తుకోవాలి కదా, చంటి బిడ్డను ఎత్తుకోవాలి, తెల్లవారు ఏడుస్తారు, కొంతమందికి ఫీడింగ్ పాలు తాగటం చేత కాదు, వాళ్ళకి నేర్పుకోవాలి, మెడ నొప్పి, వీపు నొప్పి బోల్డ్ వస్తాయి, ఎత్తుకునే ఉంచుకోవాల్సి వస్తారు. ఒక్కొక్కళ్ళు రాత్రంతా పడుకొని నిద్రలు సరిపోవు, అదొక బాధ. ఈ గోల్లో ఏంటంటే మనం దానికి ముందు నుంచి మనం ప్రిపరేషన్గా ఉండాలి. ఇవి సహజంగా అందరూ చేయవలసినవి. అయితే ఏం పుస్తకాలు చదవాలి, ఎలాంటి సంగీతం వినాలి, ఎలాంటి పేరు లక్ష్మీ లక్కీ అట పేరు, అది చూశానమాట. ఓకే. చాలామంది అడుగుతారు ఏం పుస్తకాలు చదవాలి, ఏం చదవాలి అని. ఆ చదవగలిగే వాళ్ళు రామాయణం, భాగవతం చదువుకోవచ్చు. దేవుడు, భక్తి అని కాదు, ప్రశాంతంగా మీ మనసుని ఉంచేటువంటి అన్ని రకాల కథలు చదువుకోవచ్చు. మీకు సంతోషంగా నచ్చుతుందంటే చక్కగా కవిత్వం చదువుకోవచ్చు. ఫలానా కథలే చదవాలన్న నియమం ఎప్పుడూ లేదు. సంతోషంగా ఉండేవి, మానసిక ప్రశాంతత, మిమ్మల్ని హాయిగా ఉంచేది ఏదైనా. హాయిగా పాటలు వినొచ్చు, స్తోత్రాలు అవి వింటుంటే ప్రశాంతంగా ఉంటుందనుకో. అవును, స్తోత్రాలు వింటాం, స్తోత్రాలు వినొచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు, కవిత్వం వినొచ్చు. ఎవరైనా కథలు చెప్తుంటే నాబోటి ఆంటీలు వాళ్ళ కథలు వినొచ్చు. మీరే చదువుకోగలిగినవి రామాయణ, భారత, భాగవతాలే కాకుండా
ఎలాంటి నావెల్స్ అయినా పుస్తకాలైనా హాయిగా చదువుకోవచ్చు. నాకు ఏ నియమం లేదు నేను అన్నీ శుభ్రంగా చదివేసేదాన్ని. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు హారర్ మూవీస్ మీద చాలా మనసు ఉండేది. ఈవిల్ డెడ్ బాగా చూశాను నేను ఫస్ట్ అప్పుడా? ఓకే అండి. నాకు ఇష్టం, నాకేం భయం లేదు. దాని తాలూకు హైరాణ మన మనసు మీద ఉండదనుకో, చూడగా సినిమా చూస్తాం, ఇబ్బంది లేదు. మీరు భయపడి మీరు కంగారు పడే వ్యవహారం అంటారు, ఉలిక్కి పడతారు. ఇలాంటి వాళ్ళు చూడకూడదు. ఏ ఉలిక్కి పట్టలేదు, నీ దారి నువ్వో నా దారి నేను కూర్చుంటాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనబోటి వాళ్ళు, నేను అందులో ముందు నాకు భయం లేదు. ఓకే, చూసేసాను నేను. అందరూ నన్ను కేకలేశారు, అదేంటి ఈవిల్ డెడ్ చూస్తావా? ఏమో మీకేమనిపించలేదు? నాకు భయం లేదు. కొంతమంది బెదురుతారు. కొంత మ్యూజిక్లు వేద్దాం రణగొణ ధ్వనిగా మ్యూజిక్ వస్తే పిల్లలు హైరాన్గా కదులుతూ ఉంటారు పొట్టలో. అవును, అలా కాకుండా ఇది నేను ఊరికే మాట చెప్పాను, మిమ్మల్ని చూడమని కాదమ్మా. మిమ్మల్ని స్థిమితంగా ఉంచేవి, మీకు సంతోషంగా హాయిగా అనిపించేవి, కథ నచ్చితే ఎలాంటి పుస్తకాలైనా చదువుకోవచ్చు. పర్టికులర్గా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, భక్తి భగవత్ సంబంధమైన గాథలు వింటే మన మనసుకి కొంత శాంతిగా సంతోషంగా, దేవుడు మనతో ఉన్నాడు అనిపిస్తుంది. నేను సాయి సచ్చరిత చదువుకున్నాను రమ్మగారు. అవునా? 9 months అది పెద్ద బుక్ కదండి, చదువుకుంటూ కొంచెం 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 చదువుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మా బట్టి వాళ్ళకి నాకు రోజంతా పుస్తకాలే కావాలి, ఖాళీగా ఉంటే పుస్తకం. స్వాతి, సచిత్ర వారపత్రిక అలాంటివి, ప్రభ, జ్యోతి ఏవైనా చదివేయటమే. పుస్తకం అయిపోతుంది రోజుకి, ఇంకో 2 రోజులకి ఇంకోటి కాదు. మళ్ళీ అదే చదవమంటే ఎవరు చదువుతారు? చదవలేకపోతారు. ఇప్పుడు కృష్ణగాథలు చదవాలి, ఎన్ని ఉంటాయి, అవే రోజు ఎక్కడ చదువుతారు? అంటే మన ఇష్టాన్ని బట్టి, మీరు అన్నట్లు బట్టి ప్రధానంగా మీరు సంతోషంగాను స్థిమితంగాను ఉంచగలిగేది చిన్నపిల్లల కథలు, పెద్దవాళ్ళ గాథలు, తర్వాత వీరగాథలు, స్వతంత్ర పోరాటపు గాథలు. ఇందులో మరణాలు, యుద్ధాలు వాటిని పక్కన పెట్టుకోండి, వాటిని వదిలేసేయండి. అలాంటి వాటి ఎఫెక్ట్ కొంత మీ మనసు మీద ఉంటుంది. నిద్రపోయేసరికి కళ్ళు వస్తాయి. అవును, కళలు, నిద్ర బాగా పట్టకపోవటము, హైరాణగా ఉంటుంది. మిమ్మల్ని వెంటాడేలాంటి కథలు చదవద్దు, స్థిమితంగా ఉంచేలాంటి పుస్తకాలు చదువుకోండి. పర్టికులర్గా ఈ పుస్తకం అని నేను చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ఒక నావెల్ చెప్తాను, అది మీకు దొరకపోవచ్చు, మీరు చదవలేకపోవచ్చు. ఇంగ్లీష్ నావెల్స్ కూడా చదువుకోవచ్చు, కూల్గా ఉండేవి. పజిల్స్ కూడా బాగుంటాయి, పజిల్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రధానమైనది స్థిమితం ఇంపార్టెంట్. చక్క వేళకి తినడం, దీంతో పాటుగా మీరు పోట్లాటకి అవకాశాలు ఏమైనా వస్తే పోట్లాడద్దు. నాకు అలాగే కావాలి, నాకు ఇలాగే కావాలి, ఎలాగో ఉండాలి, ఇలాంటి ఉద్దేశాల్లోకి వెళ్ళబోకండి. స్థిమితంగా ఉండండి. షాపింగ్లకి వాటికి విపరీతంగా తిరగద్దు, తేలిగ్గా తిరగండి, అవసరమైనంతే. అవసరం లేని చోటు తిరగద్దు. ఇంట్లో పనులు చేసుకోండి. ఇంట్లో పని అని మళ్ళీ వంగి ఇల్లు తుడిచేసేయాలని అదని కాదు. తేలిగ్గా మీరు చేయగలిగే పనులు, రెగ్యులర్ పనులన్నీ, అంటే రొటీన్ ప్రకారం. జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ రొటీన్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆ రొటీన్తో పాటుగా ఇంట్లోవి కూడా కొన్ని పనులు చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు చక్కటి సంగీతం వినండి. ఏదైనా ఒక సూదింగ్గా ఉండే సంగీతం వింటే డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఆ సంగీతం మళ్ళీ వినిపిస్తుంటే పడుకుంటారు. ఓకే, ప్రెగ్నెన్సీలో తల్లులు విన్న సంగీతము పిల్లలకి పుట్టే కూడా నచ్చుతుంది. ఓకే, నచ్చుతుంది డెఫినెట్గా, అది ఉపయోగపడుతుంది. తర్వాత కాసేపు కొంచెంసేపు పిల్లలతోటి, పొట్టలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకోవటం. ఇది నలుగురు ముందు సినిమాటిక్గా చేయక్కర్లేదు. కొంచెం కొబ్బరి నూనె లాంటిది తీసుకుంటాం, మసాజ్ చేస్తే అట్లా లైట్గా మసాజ్ చేసేటప్పుడు కాస్త చక్కగా ముచ్చటగా మాట్లాడడం, ఏదైనా చిన్న చిన్న కబుర్లు చెప్పటం. ఎంతసేపు అదొక అబ్సెషన్ లాగా ఈ లోపల ఉన్న శిశువుతోటి మాట్లాడుతూ అలా ఎక్కువైపోబోకండి. మామూలుగా ఉండండి, న్యాచురల్గా. ఈ టచ్ అలవాటు చేయండి పిల్లలకి. పొట్ట మీద రాస్తుంటే క్రమంగా పుట్టిన తర్వాత పిల్లలకి మన టచ్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అవునండి, మసాజ్ చేస్తే హాయిగా ఉంటుంది పిల్లలకి, అది అలవాటు చేయటం అన్నమాట. అవును, పెద్ద క్రీమ్స్ ఏమక్కర్లా, కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిప్పు డాక్టర్ జయంతి రెడ్డి గారు ఉన్నారు కదా రమ్మగారు, నా డాక్టర్ ఆవిడే అనమాట. ఇదే టిప్పు చెప్పారండి. మసాజ్ చేసుకోండి కొబ్బరి నూనెతో, మెల్లిగా ఏకాంతంగా మెల్లిగా జాగ్రత్తగా స్నానం చేసేటప్పుడు, రాత్రి పడుకున్న ఒకవేళ పెద్ద నెలలు వచ్చాక నిద్ర పట్టదు, ఏ పక్కకు పడుకున్నా స్థిమితంగా ఉండదు. అలాంటప్పుడు ఏదైనా సంగీతం వింటము, ఏదైనా పుస్తకం చదవటము, కొద్దిగా జారగిలబడి కాస్త పొట్టమే చేసి మెల్లిగా అట్లా రాస్తూ ఉంటే క్లాక్ వైజ్లో రాయాలి. క్లాక్ వైజ్లో రాస్తే పిల్లలకి కొంత సూదింగ్గా ఉంటుంది, మీకు కొంచెం స్థిమితంగా ఉంటుంది.
రేపొద్దున ఇది ఉపయోగపడుతుంది. అవును. ఇవేంటంటే డాక్టర్లు చెప్పేవి చాలా చెప్తారు జయ, పెద్దవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. పైగా ఏ 2 ప్రెగ్నెన్సీలు ఒకలా ఉండవు. ఓ తల్లికి పుట్టిన పిల్లలే 4 పిల్లలు, ఒక ప్రెగ్నెన్సీ రెండో ప్రెగ్నెన్సీ ఒకలా ఉండకపోవచ్చు. అవును. ఒక పిల్లలు కదలకుండా కొంచెమే కదిలే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు విపరీతంగా కదిలే పిల్లలు ఉంటారు. కాకుంటే రమ్మగారు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి కొంత స్థిమితత వచ్చేస్తుంది మనకు కూడా, అంటే ఎందుకంటే ఫస్ట్ తల్లులకి- చూస్తాం కదా. తల్లులకి భయం తగ్గుతుంది, పిల్లలకి ఫ్రీడమ్ పెరుగుతుంది. ఫస్ట్ ఇష్యూ కంటే సెకండ్ ఇష్యూ బేబీస్ కొంచెం వూంబ్ కొంచెం లూజ్ అయి ఉంటుంది కదా, అవును. కొంచెం ఎక్కువ కదులుతారు. Okay. మనకేమో భయం తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. భయం తగ్గుతుంది. పై పిల్లలు ఉంటే వాళ్ళ బాధ్యత ఒకటి ఉంటుంది, పనులు అవును. ఉంటాయి కదా. అమ్మ మీ బాధ్యతలు మీరే నెరవేర్చుకోవటం ప్రాక్టీస్ మాత్రం పెట్టుకోండి ప్రెగ్నెన్సీలో. మన పనులు ఆ, అమ్మ ఉంది, అత్తయ్య ఉన్నారు, ఎవరో ఒకళ్ళు తోడున్నారు, మీకు భర్త కూడా చూసుకుంటారు. కానీ మీ పనులు ఉంటాయి కదా రెగ్యులర్గా చేసేవి ఇంట్లో, వాటిని వదిలిపెట్టుకోకండి. ఓకే. మన బాధ్యత పొద్దున్న లేచి పాలు కాచుకోవటం, పాలు తోడు పెట్టడం, టైం ప్రకారం మీరు చేయవలసిన పనులు ఉన్నాయి చూడు, ఆ, ఆ రొటీన్ మాత్రం పోగొట్టుకోవద్దు. వాళ్ళు ఉన్నారు కదా అని ఇల్లు వదిలేయబోకండి. ఉమ్, ఇవన్నీ కూడా మీకు డెలివరీ తర్వాత ఉపయోగపడతాయి. రొటీన్లో ఏ మార్పు లేదు, జస్ట్ పెద్ద పనులు అమ్మ వంట చేసి పెట్టమని అమ్మ అత్తమ్మో చేసి పెడతారు. ఒకవేళ మీకు ఎవరన్నా ఉమ్. సహాయంగా ఉంటే, వాళ్ళు ఉన్నారని మాత్రం వదిలిపెట్టద్దు. తేలికపాటిగా మనం రెగ్యులర్ గా చేసుకునేవన్నీ మనమే మన చేసుకోవాలి. బట్టలు మడతేసుకోవటం, మన అలమారి సర్దుకోవటం, మన ఇంట్లో ఏదైనా వస్తువులు ఆ పనులు ఈ పనులు చేయటం, ఏదైనా ఆర్డర్ చేసుకోవటం, ఉమ్, ఏదైనా తెచ్చుకోవటం, ఇంట్లో పొద్దున పాలు కాచడం, పాలు తోడబెట్టడం అని చెప్తున్నాను, 2 టెన్షన్గా చేయవలసిన పనులు. అవును. ఈ లైన్ మాత్రం మిస్ కాకుండా ఉంచుకోండి. ఇవి మీకు డెలివరీ తర్వాత యూజ్ అయ్యే టిప్స్. Okay. అన్ని పనులు అలవాటుగా ఉంచుకుంటే మధ్య మధ్యలో ఏదైనా స్పెషల్ వంట ఒకటి చేయటం, ఏదైనా ఒక పదార్థం చేసుకుంటూ ఉంటాం, లేదా నేను కుక్కర్ పెడతాను నువ్వు కూర చేయి, నువ్వు కుక్కర్ అని పెట్టేయమ్మా నేను కూర చేస్తాను, అలాంటివైనా చేస్తూ ఉండండి. మీరు ఇట్లా పని చేసే విధానం పిల్లలకి అన్ని రకాల కదలికల్ని అలవాటు చేస్తుంది. ఉమ్, పడుకునే కూర్చునే తింటూనే ఉండద్దు. ఏదో ఒకటి కొంతమందికి డైజెషన్ అవ్వదు, కొద్దిగా తింటూ ఉండండి. కాస్త లేట్గా తినబోకండి రాత్రిళ్ళు. అర్జున్దని చాక్లెట్లు లాంటి విపరీతంగా తినేయబోకండి. సినిమాటిక్గా చెయ్యొద్దు, వాటి వల్ల ఏమైనా సమస్యలు రావచ్చు. ఉమ్. కొద్దిగా తినండి, రుచిగా ఉన్నా కూడాను. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా మీకు మనసుకి నచ్చేటువంటి సంగీతము, మనసుకి నచ్చేటువంటి పుస్తకాలు, దానివల్ల మీరు హైరాణకి కానీ ప్రెషర్కి కానీ గురి కాకుండా మాత్రం చూసుకోండి. ప్రశాంతంగా ఉంటారు. మీరు పని ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, వేళకి తిండి ఉంటుంది, అవును. ప్రశాంతత ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి అంతే. ఓకే రమ్మగారు, లక్ష్మి గారికి మంచి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.